పేపర్లో కూడా ఇచ్చారు, ఒక కమిటీని వేశారు. అసలు ఇద్దరు కూడా పార్టీకి కొత్త వారే, త్రిసభ్య కమిటీని వేశారు. ఈ కమిటీ నివేదిక ఇస్తుంది అది ఇది అన్నారు కదా. అంటే ఆ నివేదిక వచ్చి మీతో కలిసారు ఆ కమిటీ వాళ్ళంతా? వచ్చారండి అందరూ పార్టీ ఆఫీస్లో, జిల్లా పార్టీ ఆఫీసులో చౌదరి గారు, హోమ్ మినిస్టర్ గారు, నిమ్మకాయల చినరాజప్ప గారు, ఆంజనేయులు గారు జిల్లా పార్టీ అధ్యక్షులు, వీళ్ళ ముగ్గురితో కమిటీ వేయడం జరిగింది. నాతో ఒక అరగంట సేపు మాట్లాడారు, విడివిడిగా మాట్లాడారండి. నాతో మినిస్టర్ గారితో విడివిడిగా మాట్లాడిన తర్వాత కూర్చోబెట్టి ఇద్దరిని మాట్లాడి ఇద్దరు కలిసి వర్క్స్ అంటే ఏ అన్ని ప్రోగ్రామ్స్ అభివృద్ధి కార్యక్రమాల్లో ఇద్దరు పాలు పంచుకోండి అమ్మా అని చెప్పారు. ఓకే అండి అని చెప్పాము. మినిస్టర్ గారు నా కూతురు లాంటిది, నేను ఈ విధంగా అసలు ఏం చేయలేదు, అది ఏ విధంగా జరిగింది. 20 మంది సరే మినిస్టర్ గారు పంపించలేదు, ఎవరు కొత్త వాళ్ళు వచ్చారు, ఎవరు గుర్తు తెలియని వ్యక్తులు 20 మంది మీ ఇంటి దగ్గరకు వచ్చారు. మీరు పోలీసులకు కంప్లైంట్ చేయలేదా? చేయలేదండి. అంటే పోలీస్ కంప్లైంట్ చేయాలి కదా మీరు, ఒక చెప్పి చైర్పర్సన్, అసలు జిల్లా ప్రథమ పౌరాలు మీరు. అంటే ఎవరు ఏమి ఒక మినిస్టర్ పంపించారా లేదా అనేది మనం పక్కన పెడతాం అంశము. అది ఎవరు ఎందుకు వచ్చారనేదైనా కనీసం పోలీస్ విచారణలో తేలాలి కదా. మీ భర్తను టార్గెట్ చేసి వచ్చారు అంటే ఒక 20 మంది ఇంటికాటికి ఒక ప్రోటోకాల్ ఉన్న, ఒక క్యాబినెట్ హోదా, ఒక ప్రోటోకాల్ ఉన్న మీ ఇంటి దగ్గరకు 20 మంది రావడం అంటే అది చిన్న విషయం కాదు. ఆ విషయంలో మీరు ఎందుకు పోలీసులను అప్రోచ్ కాలేకపోయారు? ఇప్పుడు ఏంటంటే మినిస్టర్ గారు మీరు అని చెప్పి వాళ్ళు మినిస్టర్ గారి పేరు చెప్పి వీళ్ళు బెదిరిస్తారు. మినిస్టర్ గారి పేరు చెప్పొచ్చు, సీఎం గారి పేరు చెప్పొచ్చు, ఎవరి పేరు చెప్పినా మనకు థ్రెట్ వచ్చినప్పుడు మనము పోలీసుని ఆశ్రయించాలా. మనిషి ఫస్ట్, ఇక్కడ మనుషులం మనము. అవతల వ్యక్తి సీఎం క్యాండిడేటా పిఎం క్యాండిడేటా అనేది మనం తర్వాత క్వశ్చన్. అయితే ఇక్కడ మనకు థ్రెట్ వచ్చినప్పుడు అవన్నీ పక్కన పెట్టేసి మనము ఆల్టర్నేటివ్ ఏం చేస్తాం, పోలీసుని ఆశ్రయించాలి. అంటే ఆ సాహసం మీరు ఎందుకు చేయలేకపోయారు? అంటే మాకు అసలు ఈ విధంగా ఇటువంటి అలవాటు లేదండి. ఈ విధంగా బెదిరించడాలు ఇవన్నీ మాకు అసలు తెలియవు. ఆ షాక్లో ఉండిపోయారు. మా హస్బెండ్ నాకు చెప్పలేదు 2-3 రోజులు. చెప్పలేదు. నేను భయపడతాను. నేను ఏ విషయం అయినా ఎక్కువ భయపడతాను. నేను ఆ విధంగా నేను కొంచెం భయపడతానని చెప్పి మా వారు నాకు చెప్పలేదు. 3 రోజుల తర్వాత డల్గా ఉంటూ ఉన్నారు మా వారు. ఏంటి అని చెప్పి అడగంగా 4 రోజుల తర్వాత చెప్తే, ఆ తర్వాత నేను మిగతా వాళ్ళకి మినిస్టర్స్ ఈ విధంగా పంపించారు సార్, ఎలా సార్ మాకు చిన్నపిల్లలు ఉన్నారని చెప్పి చెప్పడం జరిగింది అందరితో. మీ వారు చెప్పినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు మేడం? నాకు చాలా భయం వేస్తుందండి. ఎందుకు రా బాబు ఈ రాజకీయాలు ఏంటి గొడవలు ఇవన్నీ, ఊరికి హ్యాపీగా ఏదో మీ సేవా కేంద్రం పెట్టుకున్నాం హ్యాపీగా ఉండేది మాకు అనిపించిందా? చెప్పారా మీ వారితో ఏమన్నా ఎందుకండి ఈ రాజకీయాలు మనకు అన్నారా? రాజకీయాల్లోకి వచ్చినాక ఇంకా మనం ధైర్యంగా ఉండాలండి. అన్ని ధైర్యంగా ఉంటేనే రాణించగలరు. ఇప్పుడు జానీమున్ గారు ఒక ఉన్నత విద్యావంతురాలు, మంచి ఆఫర్ వచ్చింది, మంచి పొజిషన్ వచ్చింది, జెడ్పీ చైర్పర్సన్ అంటే ఈ వయసులో క్యాబినెట్ హోదాలో ఉండడం అంటే ఇది కాదు కదా అసలు, మంచి ఇది. అలాంటి సమయంలో ఖచ్చితంగా ఒక ధైర్యం అనేది తెచ్చుకోవాలి. అంటే ఇప్పుడు మనసు గట్టి చేసుకున్నారా లేదా ఇప్పటికైనా? తప్పకుండా సార్. ఇప్పుడు ఎవరు వచ్చినా సరే బెదిరించడం ఏదైనా సరే చేయడానికి రెడీగా ఉన్నాను నేను. ఇప్పుడు రెడీ. అంటే మీ హస్బెండ్ కోసం ఎవరు వచ్చినా కూడా అందువల్లే మేము గట్టిగా నిలబడ్డాం కాబట్టి ఓపెన్ అయిపోయాం. ఇంకా జరిగితే అది జరిగింది, ఇంకా దీంట్లో ముసుగులో గుద్దులాట వద్దని చెప్పి ఓపెన్ అయ్యి ఇంకా చెప్పడం జరిగింది, ఈ విధంగా జరిగింది మా మీద అని చెప్పి. అదే ఆ రోజు మీడియాలో కూడా వచ్చేసింది అన్నమాట. అంతా కూడా ఆ రోజు నుంచి ధైర్యం తెచ్చుకొని చంపేస్తామని బెదిరించారు అది ఇది అనేసి అంతలా. మా హస్బెండ్ కూడా వద్దన్నారు, ఆ విధంగా వెళ్ళకూడదు, మంచిది కాదంటే. మనకన్నా నేను మీ పార్టీ దాంట్లో కూడా అదే చెప్పాను, మీడియాలో కూడా. పార్టీ కంటే ప్రాణం గొప్పది కదండి. ప్రాణం అంటేనే పార్టీకి మేము ఏదైనా వర్క్ చేయాలి. మీరు ప్రాణంతో ఉండి మీరు బాగుంటే పార్టీ అభివృద్ధి కోసం మీరు ఏమైనా చేయగలరు. అదే అనిపించింది నాకైతే లాస్ట్. మీరు కానీ మీ హస్బెండ్ గారు కానీ బాగుంటే చిన్న వయసులోనే పదవులు వచ్చాయి, ఇంకా పార్టీ కోసం కష్టపడి ఏదైనా పదవులు వస్తాయి రావండి అని. పార్టీ కోసం ఏమైనా చేయాలంటే మీరు బాగుండాలి ఫస్ట్. మీరు బాగుండాలి అంటే మనకు ప్రాణం ఉండాలి. అది ఇప్పుడైతే ఏం సమస్య లేదు, బాగుంది లేదండి. పుల్లారావు గారు ఎలాంటి మద్దతు ఇస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతం? అందరు బాగా సపోర్ట్. ఆ విషయం జరిగిన వెంటనే ఫస్ట్ ఎవరి నోటీస్ తీసుకెళ్లారు మీరు? అంటే జనం వచ్చిన వెంటనే పుల్లారావు గారితో మాట్లాడారు, ఎవరి నోటీస్ తీసుకెళ్ళారు? 4 రోజుల తర్వాత కదా సార్ నాకు తెలిసింది. నేను వెళ్ళి ఎవరికి చెప్పానంటే ఆంజనేయులు గారికి చెప్పాను. తర్వాత 2వ రోజు చెప్పాను, నాకు తెలిసిన 2వ రోజు పుల్లారావు గారికి ఈవినింగ్ ఐబీలో ఉంటే వెళ్ళి కలిసి మాట్లాడడం జరిగింది. సార్ 2 నిమిషాలు పర్సనల్గా మేమిద్దరం మాట్లాడాలి సార్ అని చెప్పి నేను మా వెళ్ళి పుల్లారావు సార్తో చెప్పిన వెంటనే షాక్ అయ్యారు పుల్లారావు గారు. ఈ విధంగా 20 మంది వచ్చారు సార్, మాకు చాలా భయంగా ఉంది, చిన్నపిల్లలు సార్ మాకు కూడా అని చెప్పి చెప్పడం జరిగింది పుల్లారావు గారితో. ఆయన కూడా చాలా బాధపడ్డారు. లేదమ్మా మీకేం జరగదు, నేను మాట్లాడతాను, మీకేం ఇబ్బంది లేదని చెప్పి చెప్పడం జరిగింది. వ్యక్తిగతంగా మీరంటే కోపమా లేదంటే మీరు పుల్లారావు గారు వెంట ఉన్నారన్నది కోపమా రావెల గారికి? అంటే ఆయన పంపించలేదన్నారు సార్, మేము లాస్ట్లో తెలుసుకుంటే. అంటే మనుషుల్ని ఆయన పంపించారా లేదా మనం పక్కన పెడితే మీ మీద ఆయనకు కోపం ఉండదు అనుకోండి. కోపం ఉంది అంటే వ్యక్తిగతంగా
జానీమోహన్ గారు అంటే కోపమా, లేదంటే జానీమోహన్ గారు పుల్లారావు గారితో ఎక్కువ సఖ్యతగా ఉంటారన్నది కోపమా? అసలు మాకు అసలు చెప్పాలంటే ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మాత్రం ఒకసారి చూశాను సార్. నేను ఎలక్షన్స్ అప్పుడు మినిస్టర్ అయిన తర్వాత మాత్రమే పరిచయం మాకు. అంత ముందల మాకు రిలేషన్ అనేది ఎవరు తెలియదు. రావిల గారు అసలు తెలియదు. పుల్లారావు గారు అంత ముందల నుంచి కొంచెం పరిచయం. మేము ఎందుకంటే జెడ్పీ చైర్పర్సన్గా ఉన్నప్పుడు ఆయన దగ్గర ఎక్కువ. రావిల గారు అయితే మాకైతే సపోర్ట్ చేయలేదు. జెడ్పీ చైర్పర్సన్ వస్తుందంటే సపోర్ట్ అయితే రావిల గారిని కలవాలని ఐడియా కూడా మాకు రాలేదు. పుల్లారావు సార్ పెద్ద ఆయన దగ్గరికి వెళ్తూ ఉన్నాం. ఆ విధంగా తర్వాత మినిస్టర్ వచ్చిన తర్వాత మినిస్టర్ గారు మా కాన్స్టిట్యుయెన్సీ చెప్పి మేము కూడా పుల్లారావు గారితో ఏ విధంగా అభిమానంగా ఉన్నాను, రావిల గారితో కూడా వాళ్ళ పిల్లలు లాంటి వాళ్ళం సార్. మాకు వాళ్ళ పిల్లల ఏజే. ఆ విధంగా మేము ఒక బాబాయిలాగే ఫీల్ అవుతూ ఉంటాను అందరితో కూడా. సొంత మండలమైన మీ కాకమాన మండలానికి కూడా కనీసం జెడ్పీ చైర్మన్ అయిన మీ అనుమతి కూడా లేకుండా అసలు మిమ్మల్ని సంప్రదించి కూడా మీతో ఏం మాట్లాడకుండానే మంత్రి హోదాలో ఎంపీడీఓని కూడా ఆయన నేరుగా అక్కడ అపాయింట్మెంట్ చేయడం జరిగిందనేది కూడా అంటారు. మీరు ఎలా ఫీల్ అయ్యారు అప్పుడు? అప్పుడు అంటే అయిపోయింది కదా సార్. దాని గురించి అంటే మీ సొంత మండలం కాబట్టి ఏదైనా అభివృద్ధి చేసుకోవడానికి కానీ ఈరోజు ఒక జెడ్పీ చైర్మన్గా ఉన్న మీరు మొదట జెడ్పీటీసీ నుంచి జెడ్పీ చైర్మన్ అయ్యారు. అంటే మీ మండలాన్ని అభివృద్ధి చేసుకుంటే భవిష్యత్తు అనేది మీకు ఉంటుందన్నమాట. అరే జెడ్పీటీసీగా గెలిపిస్తేనే జానీమోహన్ మన మండలాన్ని ఇలా చేశారు, ఈమెను ఇంకా పై స్థాయికి తీసుకెళ్తే ఇంకా ఏం చేస్తారన్న ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుందన్నమాట, ఎవరికైనా కూడా. అలాంటప్పుడు ఒక అధికారిని, పనిచేసే అధికారిని మండలానికి తెచ్చుకోవడం, పవర్ మన చేతిలో తెచ్చుకోవడం వల్ల డెవలప్మెంట్ అవుతుంది. కానీ ఆ అవకాశాన్ని మీరు కోల్పోయారు అక్కడ. అంటే ఆ పరిస్థితిని మీరు ఎలా జీర్ణించుకున్నారు? ఫస్ట్ కొంచెం బాధేసింది సార్. అయినప్పటికి కూడా డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయడానికి ఆయన కూడా అభివృద్ధి చేస్తే మంచిది. నేను ఎప్పుడు ఒకటే అనుకుంటాను సార్, ఎవరైనా సరే డెవలప్మెంట్ చేసుకుంటే హ్యాపీ. నేను చేయాలా, మినిస్టర్ గారు చేయాలా, ఎంపీపీ చేయాలనేది అక్కడ పని కాదు. ఈ రోడ్డు నేనే వేయాలనేది కాదు, కరెక్ట్ కాదు అది. ఈ రోడ్డు ఒకళ్ళు వేస్తున్నారు, ఇంకో రోడ్డు వేద్దాం, దానివల్ల 2 రోడ్లు కంప్లీట్ అవుతాయిగా అనే మనస్తత్వం మాదండి. ఎందుకంటే నేను చిన్న లెవెల్ నుంచి వచ్చాను. నాకు బాధలు ఏంటనేది మాకు చిన్నప్పటి నుంచి తెలుసు. ఆ విధంగా నాకు నేనే చేయాలా అని చెప్పి ఎప్పుడు పట్టుదలతో అయితే ఉండము సార్. ఎందుకంటే 4 చేతులు కలిస్తేనే ఏదైనా డెవలప్మెంట్ అవుతుంది. ఆ విధంగా వస్తున్న మినిస్టర్ గారు వేస్తే ఏమైంది అనుకున్నాను. తర్వాత ఫస్ట్ కొంచెం బాధపడ్డా. మాకు కూడా చెప్తే మినిస్టర్ గారు మేమే వేసేవాళ్ళం కదా అని చెప్పి. ఆ తర్వాత నేనే క్లియర్ అయ్యాను. ఏమైంది, ఎవరు వేస్తే ఏమైంది, మనకు కావాల్సిన డెవలప్మెంట్ ఎవరు చేస్తే ఉంది, వీళ్ళు లేకపోతే ఇంకొకళ్ళు, ఎవరైనా ఒకటే కదా చేసేదని చెప్పి అనుకున్నాను నేను. తర్వాత రావిల కిషోర్ బాబు గారితో ఈ సంఘటన తర్వాత సీఎం గారు ఏమైనా మీతో మాట్లాడారా? లేదు సార్, మాట్లాడలేదు. నేను మీ జానీమోహన్, జిల్లా పరిషత్ చైర్పర్సన్, గుంటూరు. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.